హలో గైస్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లిమిట్లెస్ అని అంటే ఈ లిమిట్లెస్ ఎలా వచ్చింది? దానికి కారణం ఇప్పుడు మనకున్న ఈ సీజన్ 8ని మనం అడ్డంగా 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అది ఇన్ఫినిటీగా మారుతుంది. దాన్ని ఇంకో అర్థమే లిమిట్లెస్. అసలు లిమిట్గా కంట్రోల్గా పెడితేనే వాళ్ళంత రచ్చ చేశారు. అలాంటిది ఈ సీజన్ను మొత్తం కంప్లీట్గా లిమిట్లెస్ అని పెట్టిరు. ఇంకా రచ్చ ఏ రకంగా ఉంటుందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 8లో టోటల్ 14 కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏంటిది, వాళ్ళ మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. అండ్ తను తెలుగు ప్రజలకి పరిచయం అయింది నాగభైరవి అనే సీరియల్లోంచి భైరవి రోల్లో చేసింది. అండ్ తర్వాత కృష్ణ ముకుంద మురారి అనే ఒక సీరియల్లో నెగిటివ్ రోల్ కూడా చేసింది. అండ్ తను కన్నడలో నుంచి ఫస్ట్ డెబ్యూ చేసింది 2017లో విద్యా వినాయక అనే సీరియల్ నుండి. దాని తర్వాత తెలుగులోకి వచ్చిన తర్వాత స్వాతి చినుకులు, త్రినయని అండ్ కృష్ణ ముకుంద మురారి. అండ్ దాని తర్వాత సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3లో కూడా చేసింది. దాని తర్వాత వచ్చిన సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్. అండ్ తను కన్నడ అండ్ తెలుగు ఇండస్ట్రీస్ రెండిట్లో వర్క్ చేశారు సీరియల్ యాక్టర్గా. ఫాదర్ జర్నలిస్ట్గా వర్క్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ మదర్ సురేఖ, తను కూడా సీరియల్ యాక్టర్, కన్నడ సీరియల్ యాక్టర్. తను డెబ్యూ చేసింది ఊటీ అనే ఒక మూవీ కన్నడ నుంచి. దాని తర్వాత తెలుగులోకి చూసుకుంటే గోరింటాకు అనే సీరియల్తోనే డెబ్యూ చేశారు తెలుగులో. దాని తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ, కలిసి ఉంటే కలదు సుఖం, అనుపల్లవి అనే సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. థర్డ్ వచ్చిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. తిను పెళ్లి చూపులు మూవీ నుండి ఫేమస్ అయ్యారు. హీరో పక్కన ఉండి చేసే రోల్ మీకు బాగా సుపరిచితులు అతను. దాని తర్వాత 2023లో రాజన్న యూత్ అని చెప్పి ఒక మూవీలో హీరోగా చేశారు. బట్ అదంత హిట్ అవ్వలేదు. ఇది అతని డీటెయిల్స్. ఫోర్త్ కంటెస్టెంట్ ప్రేరణ. తిను కన్నడ అండ్ తెలుగు ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేశారు. సో సీరియల్లో ఫస్ట్ డెబ్యూ కన్నడలో నుంచి చేసింది, హరహర మహాదేవ్ సీరియల్ నుండి. తర్వాత కొన్ని మూవీస్ కూడా చేశారు. అండ్ 2021లో బిగ్ బాస్ కన్నడ మినీ సీజన్లో కూడా తను పార్టిసిపేట్ చేసింది. తను తెలుగులో డెబ్యూ చేసింది కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుండి తన ఫస్ట్ డెబ్యూ అయింది. తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇతను ఎవరని ఎక్కువగా ఆలోచించకండి, లాహిరి లాహిరి రాహిరిలో అనే మూవీలో హీరోగా చేశారు. ది స్టోరీ ఆఫ్ భరత్, మహాభారతంలోని ఒక క్యారెక్టర్ గురించి కూడా ఒక బుక్ రాశారు. తను థియేటర్ ఆర్ట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్ కూడా వర్క్ చేశారు. తను చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే చెరుపల్లి విలేజ్ ఇన్ తెలంగాణని దత్తత తీసుకొని అక్కడ మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. సిక్స్త్ కంటెస్టెంట్ సోనియా ఆకుల. తిను 2019లో జార్జ్ రెడ్డి అనే మూవీలో డెబ్యూ చేసింది. తర్వాత 2020లో రామ్ గోపాల్ వర్మ తీసిన కరోనా వైరస్ దాంట్లో శాంతి రోల్గా చేసింది. తర్వాత 2022లో ఆశా ఎన్కౌంటర్ అనే ఒక మూవీలో ఆశా అని చెప్పి లీడ్ క్యారెక్టర్ రోల్ చేసింది. సెవెంత్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. తన రియల్ నేమ్ మధు నెక్కంటి. తను స్టాండప్ షోస్ అండ్ సమ్ ఈవెంట్స్ చేసింది యూఎస్లో. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత మా టీవీ గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసింది 2018లో. కామెడీ అయితే ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిత్ కంటెస్టెంట్ శేఖర్ భాష. తను ఆర్జేగా టీవీ షోస్లలో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ మీకు తెలిసే ఉండొచ్చు. ఆర్జేగా బిగ్ ఎఫ్ఎం 92.7 హైదరాబాద్లో కూడా చేశారు. మోస్ట్ నెంబర్ ఆఫ్ రేడియో అవర్స్ 18 వచ్చినాయి తనకి. మోర్ దెన్ 3000 లైవ్ షోస్ కూడా చేశారు తను. 4 మ్యారథాన్ రేడియో జాకీగా కూడా చేశారు. తను క్రియేట్ చేసిన ఈ 4 రికార్డ్స్, ఒకటి 92.7 అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడడం, అది 2007లో. అండ్ 2008లో 100 అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడారు. 2016లో 106 అవర్స్ కంటిన్యూస్గా హోస్టింగ్ చేశారు. 2018లో 72 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ హోస్టింగ్. ఇది తన డీటెయిల్స్. అండ్ నైన్త్ కంటెస్టెంట్ కిరాక్ సీత. తను బేబీ మూవీ నుండి అందరికీ చాలా బాగా తెలుసు. 2023లో వచ్చింది, హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది. 2021 సర్కార్ మూవీలో కూడా చేసింది. అలాగే 2022లో పెళ్లికూతురు పార్టీ అనే మూవీలో కూడా తను చేసింది. అండ్ 10th కంటెస్టెంట్ నాగమణికంఠ. తను ఐపీఎస్ చేశాడు. తెలుగులో కస్తూరి అనే సీరియల్ నుండి డెబ్యూ చేశాడు. ప్రియ స్వాగతం కృష్ణ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా అతను యాక్ట్ చేయడం జరిగింది. 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్. కన్నడ అండ్ తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేశారు. నాగపంచమి అనే సీరియల్ నుండి బాగా పాపులర్ అయ్యారు. డ్యాన్స్ షో నీతో అనే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. 12th కంటెస్టెంట్ విష్ణుప్రియ. తిన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వెబ్ సిరీస్, జబర్దస్త్, మూవీస్, సీరియల్స్ అలా చాలా చేశారు. మీ అందరికీ బాగా తెలుసు. ఇన్స్టాలో 1 మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్న కంటెస్టెంట్ తిన ఒక్కతే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో. 13th కంటెస్టెంట్ నైనిక. నయనం అనే వెబ్ సిరీస్ చేసింది. డాన్సర్గా, ఆర్టిస్ట్గా కూడా చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. 14th కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది. మీరు యూట్యూబ్ బాగా చూస్తే ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కామెడీ స్కిట్స్ అవన్నీ చేశారు. యూట్యూబ్లో అయితే 1.62 మిలియన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు తినకి. అండ్ తను లాస్ట్ మినిట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. బికాజ్ వేరెవరో డైరెక్టర్ ఉంటే తను రాకపోవడం వల్ల తినని లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసి తిని తీసుకొని వచ్చారని చెప్పేసి అన్నారు. సో 14 కంటెస్టెంట్స్ గురించి మొత్తం చెప్పేశాను అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా బేసిక్ డీటెయిల్స్ ఇవే ఉన్నాయి మనకు దొరికినవి. వాళ్ళు షోలో ఎలా ఉంటున్నారు, వాళ్ళ మిస్టేక్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసేసి మీకు కరెక్ట్ జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. సో వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి అన్ని రివ్యూస్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎవరి గురించి బయాస్ లేకుండా, ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గురించి మాట్లాడి వీడియోస్ పెడుతూ ఉంటాను. అన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.